బలం దేశకాలముల యందే కలిసి వస్తుందంతే. దేశకాలముల యందు బలం కలిసి వచ్చినప్పుడు ఇంత కౌరవులు ఏమంటారో తెలుసా? అయ్య బాబోయ్, ఇప్పుడు వాళ్ళంత బలవంతులు, వాళ్ళకి రాజ్యం ఇవ్వకపోతే పిలిచి చంపేస్తారు మన. ఇప్పుడు వాళ్ళ వెనక ఎంత బలం వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది బలం? దేశకాలములు కలిసి వచ్చిందంతే. ఐశ్వర్యమైన అంతే, పాండిత్యమైన అంతే, ఏదైనా దేశకాలముల యందే వస్తుంది తప్ప కొత్తగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇది కలిసి వచ్చే వరకు, ఈశ్వరానుగ్రహం కలిగే వరకు ఎదురు చూడాలి. అదే ఓర్పు. కాబట్టి బ్రాహ్మణ రూపంలో భిక్షాటన చేయండి ఏకచక్రపుర అగ్రహారానికి వెళ్ళి. కాదు, దానివలన ఇంకొక మేలు జరగాలి, పైకి అది చెప్పరాయి. కాబట్టి బ్రాహ్మణులుగా మీరు అక్కడ ఉండండి. లోకానికి ఆ పాండవులను అడ్డుపెట్టి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమండి, కనపడితే చంపేస్తామంటున్నారు కౌరవులు. వాళ్ళు చచ్చిపోయారు అనుకుని వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకా బతికున్నారని తెలిసిందనుకోండి, ఊరుకుంటారా? వేటాడేస్తాడు దుర్యోధనుడు. వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళారని తెలిస్తేనే నేల నరుచెరుగులా గూఢచారుల్ని పంపించాడు. పసిగట్టండి పసిగట్టండి అని. వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఏడాది కాలం చెల్లిపోయింది. ఆపదలు వచ్చిన అగ్నిహోత్రంలోంచి బయటపడి ఎవరున్నారు? అడవిలో ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలేదు, పిల్లలు, తల్లి. ఈ 6 సమయాసమయములను చూడకుండా వెళ్ళిపోతే యుద్ధానికి, మళ్ళీ ఇంకో ఆపద రూపంలో వచ్చిందనుకోండి, ఎన్ని ఆపదలు ఎంతమంది కనురెప్పలా కాయగలరు? వీటికి శాశ్వత పరిష్కారం వీళ్ళ వేపుకి కన్నెత్తి చూడలేని స్థితి వీళ్ళకి కలగడమే. కలిగి వీళ్ళకి రాజ్యం ఇవ్వాలి. అది రావాలంటే ఈశ్వరానుగ్రహం దేశకాలాదుల యందు కలిసి రావాలి. కలిసి వచ్చే వరకు ఓర్మితో ఉండాలి. ఓర్మితో ఉండాలంటే మహాపురుషుని యొక్క వాక్యం చెవిలో పడాలి. అది మనం ఔదల దాల్చాలన్న బుద్ధి ఉన్నవాడికి చెప్పాలి, కానీ లేనివాడికి చెప్పి ప్రయోజనం ఉండదు. అది ఉన్నవాళ్ళు కాబట్టి విదురుడు రక్షించాడు, అది ఉన్నవాళ్ళు కాబట్టి మహానుభావుడు వ్యాసుడు వచ్చి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏకచక్రపురానికి మనం వెడదాం, కొంతకాలం ఇక్కడ ఉండి అని నిర్ణయం చేసుకున్నారు. ఈలోగా హిడింబ గర్భవతి అయి ఆమెకి కొంతకాలం అయిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. నరవరుడైన భీము వలనం ప్రభవించ హిడింబకున్ సుతుండురుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురద్భయంకర వదనంబు శంకు నిభ కర్ణములున్ వికృతాక్షులున్ పయోధరవరవర్ణమున్ వికట దారుణ దంష్ట్రలను ఒప్పుచుండగన్. ఆ ఘటోత్కచుడు పుట్టినప్పుడు పుడుతూనే ఆయన పేరు ఘటోత్కచుడు. ఎవరు పెట్టారు అంటే తల్లి అంది. ఏమిటండి ఇలా ఉన్నాడు వీడు ఘటోత్కచుడిలాగా అంది. ఘటోత్కచుడిలాగా అంటే కుండ ఎలా ఉంటుందో అటువంటి తల, అంటే వెంట్రుకలు లేని తల. కాబట్టి గుండ్రంగా గుండు చేసేసినట్టు కుండ బోర్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన బుర్ర. 2 నరవరుడైన భీము వలనన్ ప్రభవించే హిడింబకున్, మహాబలవంతుడైనటువంటి భీమసేనుని యొక్క కుమారుడిగా పుట్టాడు. భయంకరమైనటువంటి రూపమున్నవాడు. విస్ఫురద్భయంకర వదనంబు, చూసి చూడగానే భయమేసేటటువంటి ముఖం. చెవులు ఎండిపోయినటువంటి కొమ్మలు ఎలా ఉంటాయో అలా వాడిపోయిన కొమ్మల లాంటి చెవులు. వికృతమైనటువంటి కళ్ళు. ఆ తర్వాత మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రంగు. దానికి తోడు ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి కోరలు. అంత చూడగానే జనం భయపడిపోయేటటువంటి రూపంతో పుట్టాడు ఆ పిల్లాడు. వాడు అపారమైన బలశాలి. వాడు పుడుతూనే నవయవ్వనాన్ని పొందేశాడు. వాడికి అసలు బాల్యం లేదు. వాడు నవయవ్వనాన్ని పొంది వాడికి ఎవరూ ఉపదేశం చేయకుండానే సమస్త శాస్త్రములు వచ్చేసాయి. వాడు అపార బలవంతుడు ఘటోత్కచుడు. వచ్చేసి ఆయన అన్నాడు, వచ్చి తల్లికి నమస్కారం చేశాడు, తండ్రికి నమస్కారం చేశాడు, నాయనమ్మ కుంతీదేవికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి వాడన్నాడు, నేను పిశాచములకు రాక్షసులకు అధిపతినవుతాను. ఆయన అలా కోరుకున్నాడు. అంటే ఉగ్రమైన మనసున్నవాడు. నేను పిశాచములకు రాక్షసులకు ప్రభువునవుతాను. ఇక్కడ నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. నేను మా అమ్మని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. ఎక్కడుంటాడు అన్నది ఈ నివాస స్థానం అని ఆయన ఏం చెప్పలేదు. ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. మీకు ఎప్పుడైనా నాతో అవసరం పడితే నన్ను స్మరించండి, నేను వస్తాను. వచ్చి మిమ్మల్ని కాపాడతానని పాండవులకు మాట ఇచ్చి ఆయన బయలుదేరి అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత పాండవులు బయలుదేరి విదర్భ, మత్స్య, త్రిగర్త, కీచక మొదలైనటువంటి రాజ్యములను దాటుకుంటూ ఏకచక్రపురం అనేటటువంటి అగ్రహారానికి చేరుకున్నారు. అయితే ఇందులో చమత్కారం ఏమిటంటే, ఈ ఘటోత్కచుడు ఎందుకు పుట్టినట్టు, ఎందుకు రాక్షసులకు పిశాచములకు ప్రభు అయినట్టు
ఈశ్వరుడు, నేను మీతో మనవి చేశాను కాదు, ఈశ్వరుడు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళకి ఎప్పుడో రాబోయే ఆపద నుంచి తప్పించడానికి ఇప్పుడే పునాది వేస్తాడు. మహాభారతంలో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. ఆయనకి ఒక్కొక్క బలం పోతోంది ఈశ్వరానుగ్రహం లేక. దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచ కుండలాలు ఇమ్మన్నాడు. సూర్యుడు చెప్పాడు, తండ్రి ఇవ్వకు, ఇంద్రుడు వచ్చాడు బ్రాహ్మణ రూపంలోని. ఇంద్రుడే అయినా చెయ్యి చాపి అడిగితే ఇచ్చేస్తాను, నాకు దానకర్ణుడని బిరుదుంది, నా ధర్మం నాది, ఇస్తానంతే, కాబట్టి ఇచ్చేస్తానని ఆ కవచకుండలములను కోసేసి ఇచ్చేశాడు. ఎంత కవచకుండలాలు పట్టుకుపోయినా ఇంద్రుడికి బాధేసింది. ఇంత దానవీరత్వమా, చచ్చిపోతానేమోనని తెలిసి కూడా కవచకుండలాలు ఇచ్చేశాడా? సహజ కవచకుండలాలంటే మాటలా, అందులో తండ్రి సూర్యుడు చెప్పినా వినకుండా ఇచ్చాడా అని నీకు నేను ఒక అస్త్రాన్ని ఇస్తాను, దాని పేరు శక్తి. నీవు ఎవరో ఒక్క పురుషుణ్ణి చంపచ్చు, దాంతో ఎవరైనా సరే అభ్యంతరం లేదు. నువ్వు ఎవరిని తలుచుకుని వేస్తావో వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళే బతకడం అనేటటువంటి సమస్య మాత్రం లేదు, వాళ్ళు చచ్చిపోవలసిందే. కాబట్టి ఇప్పుడు కర్ణుడు దాన్ని ఎవరి కోసం దాచాడంటే అర్జునుడి కోసం దాచాడు. అది వేసేస్తే కురుక్షేత్రంలో అర్జునుడు పడిపోవలసిందే. ఇంకా అందులో మీకు రెండో అభిప్రాయానికి తావేం లేదు, పడిపోతాడు అర్జునుడు. అర్జునుడు పడిపోతే అయిపోయినట్టే కురుక్షేత్రం. ఇంకెవరు ఆపగలిగిన వాళ్ళు? ఆపలేరు. అలాంటి సమయంలో కురుక్షేత్రంలో ఒకనకొకప్పుడు ఏమైందంటే, ఈ ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చాడు. వచ్చి చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఒక 2 రోజులు చేసిన తర్వాత ఒక స్థితిలో భీష్ముడు ఉండగానే ఏమైందంటే, అసలు ఈ ఘటోత్కచుడు ఉండగా మనం బతుకుతామా అని అనుమానం వచ్చి పారిపోయింది సైన్యం. సూర్యాస్తమయం అయింది కాబట్టి యుద్ధం ఆగింది. ఈయన మరునాడు కర్ణుడి వెంటబడ్డాడు. కర్ణుడి గుర్రాలు చంపేసి కర్ణుడి రథాన్ని పడగొట్టేస్తే కర్ణుడు యుద్ధభూమిలోంచి పారిపోయే స్థితి వచ్చింది. ఆ కర్ణుడు అసలు ముందు నేను బతికుంటే కదా యుద్ధం, అసలు ఈ ఘటోత్కచుడు నన్ను చంపేసేటట్టున్నాడని ఎవరో ఒక పురుషుణ్ణి చంపవచ్చు అన్నాడు కదా. ముందు తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఈ శక్తి అస్త్రాన్ని వేసేశాడు ఆ ఘటోత్కచుడి మీద. వెంటనే ఆ ఘటోత్కచుడు ఆకాశంలోంచి నేల మీద బోర్లా పడి చొంగ కారుస్తూ చచ్చిపోయాడు. చచ్చిపోగానే కృష్ణుడు రథం నుంచి కిందకి దూకి చిన్నపిల్లాళ్ళ గంతులేసి అరిచాడు. అర్జునుడు అన్నాడు, బావా ఎంతైనా ఇది అన్యాయం కదా, మాకు కొడుకు, మా వంశంలో మొట్టమొదట పుట్టినవాడు, మా కోసం ఇంత యుద్ధం చేశాడు, కర్ణుడి చేతిలో చచ్చిపోయాడు, మేమందరం ఏడుస్తున్నాం, నువ్వు ఎగిరి గంతులేసి నన్ను కౌగిలించుకుంటున్నావు, ఏమిటి దీని తాత్పర్యం అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నేను అనవసరంగా ఎగిరి గంతులేయలేదు, నీకు కొంతే తెలుసు, నాకు అంతా తెలుసు. ఈ ఘటోత్కచుడంత యుద్ధం చేసి ఉండకపోతే, వీడు పుట్టి ఉండకపోతే ఆ అస్త్రం నీ మీద పడుతుంది. నిన్ను ఎలా రక్షించుకోవాలనే నేను తలమునకలై ఉన్నాను. ఇదిగో ఆ ఘటోత్కచుడిని అప్పుడు పుట్టించి ఈశ్వరుడు పెద్ద కృప చేశాడు. ఆ ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చి కర్ణుడిని కొట్టి ఉండకపోతే కర్ణుడు శక్తిని వేశాడు కాబట్టి అయిపోయింది ఇంకా దాని శక్తి. ఇంకా మళ్ళీ రెండో మాట వేయడానికి లేదు కాబట్టి కర్ణుడు చచ్చిపోయినట్టే. కర్ణుడు చచ్చిపోయాడు కాబట్టి కురుక్షేత్రం అయిపోయినట్టే, మీరు రాజు అయిపోయినట్టే, ఇంకా బెంగలేదు అని కృష్ణ భగవానుడంతటి వాడు అంత సంతోషించాడు. కాబట్టి ఆ ఘటోత్కచుడు పుట్టేటట్టు చేసినవాడు పరమేశ్వరుడు. దేని కొరకు అంటే, ఆయన పుట్టింది భీముడికి కొడుకు, ఆయన బతికించింది పినతండ్రి అర్జునుడు. అందుకొరకు మహానుభావుడు ఆ రాక్షసులతో పిశాచములతో ఉన్నాడు కాదు. ఎంత భీమసేనుడి కొడుకైనా అతను ఉగ్రమైన మనస్తత్వం ఉన్నవాడు, అందుకే రాక్షసులతో పిశాచములతో ఉంటాడు. వాడే బ్రతికుంటే నేనే చంపవలసి ఉండేది, ఎందుకంటే వాడు ధర్మానికి హాని చేస్తాడు. అదృష్టం బాగుండి బంధుత్వాన్ని అడ్డుపెట్టి కురుక్షేత్రానికి యుద్ధానికి వచ్చి కర్ణుడి వలన చచ్చిపోయి నిన్ను బతికించాడు. అందుకని మనం బతికిపోయాం. కాబట్టి అలాంటి ఘటోత్కచుడు ఉపకారం చేశాడని నేను గెంతాను, తప్ప అన్నాడు. నీకు తెలిసినన్ని మాకు ఎక్కడ తెలుస్తాయిలే బావా, చాలా మంచి విషయమే అని అర్జునుడు యుద్ధానికి వెళ్ళిపోయాడు, అది వేరు విషయం అనుకోండి. కాబట్టి ఆ ఘటోత్కచుడు అంత గొప్పవాడు. సరే, కొంతకాలం అయిపోయింది. ఈ పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళారు, అదొక అగ్రహారం. వెళ్ళి అక్కడ ఒక విప్రుడి యొక్క గృహంలో ఉంటున్నారు. ఆ రోజులో అద్దెలు బూడిద అవి ఏమి ఉండేవి కావు. ఏదో ఇంటికి అతిథి వచ్చారు, ఏదో కొన్నాళ్ళు ఉంటారు, పాపం తల్లి పిల్లలుట. ఓ బ్రాహ్మణులు 5, వాళ్ళు బ్రాహ్మణ వేషాలతో ఉన్నారు. 5 బ్రాహ్మణ వటువులు,
పైగానేమో తల్లి ఏదో కొన్నాళ్ళు ఉంటారట అగ్రహారంలో. ఓ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో కాస్త చోటు ఇచ్చాడు, ఉండండి అమ్మా అన్నాడు. వాళ్ళు ఉంటున్నారు. లలిత జటాజిన కుశ వల్కధరులై వేదమొప్పగా చదువుచు ఇమ్ముల బ్రహ్మచారి వృత్తిని వెలయగా అందుండి ఒక్క విప్రగృహమునన్. ఈ పాండవులు 5గురు, కుంతి కూడా ప్రతిరోజు భిక్షాటన చేస్తున్నారు. ఎవరండి? ఏ సామాన్యమైన వ్యక్తులా? ఏ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఉపద్రవం వచ్చిందంటాడు. ఓ రోజు 2 గంటలు కరెంటు పోతే అయ్యి బాబాయ్ చచ్చిపోతున్నానంటాడు. మిక్సీ ఇంట్లో పాడైపోతే చచ్చిపోయామంటాడు. సిలిండర్ అయిపోతే చచ్చిపోయామంటాడు. ఏదో ఆఫీస్కి వెడదాం అనుకునే వేళకి మోటార్ సైకిల్ టైర్ పంచర్ అయి కనపడితే చచ్చిపోయామంటాడు. రోజు ఎన్ని మాటలు చచ్చిపోతాడు. చిన్న 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 పెన్ను కనపడకపోతే చచ్చిపోయాం. అన్నిటికీ చచ్చిపోయాం. పక్కవాడిని చచ్చిపోయాం. ఎంత కష్టాన్ని ఓర్చుకుని వాళ్ళు బతికారు. సీతమ్మ తల్లి కన్నా కష్టపడ్డావా, పాండవుల కన్నా కష్టపడ్డావా? ఏమి నీ కష్టం? అయిన దానికి కాని దానికి ఇంకా కనపడ్డవాడి కల్లా అయ్యా నాకు ఇది ఒక్కటి ఉందండి, గట్టెక్కాలి ఎలా అయినా, మీరు ఏదోటి చెబుతురు, అదే పనిగా. అందుక నీ కష్టాన్ని ఓర్చుకుని పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇంక ఎప్పుడూ సుఖమే. దాని అసాధ్యం కూడా, దానికి అంతమేమైనా ఉంటుందా లోకంలో? ఒబామా పిలిచి అమెరికా అధ్యక్ష పదవి రాసి ఇచ్చేసినా ఆయన కోటి ఇవ్వలేదని ఏడుస్తాడు. అంతే ఉంటుందండి దానికి. ఎందరికో ఎన్నో లేనివి ఈశ్వరుడు నాకు ఇచ్చాడు అన్ననాడు నీకు తృప్తి. కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, నీకు కళ్ళు ఉన్నాయి. అసలు వినపడని వాళ్ళు ఉన్నారు, నీకు వినపడుతుంది. అసలు పాపం నోరు విప్పి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, నీకు నోరుంది, చక్కగా మాట్లాడగలవు. ఏమి నువ్వు ఎంత ఐశ్వర్య సంపన్నుడవో ఆలోచించు. ఈశ్వరుడు నీ పట్ల ఎంత ఉదారుడై ఉన్నాడు. నీకు మధురమైన శబ్దములన్నీ వినపడతాయి. ఓ వీణ కచేరీకి ఎడతావు, చక్కగా నాట్యం చూస్తావు, నీ పక్క వాళ్ళతో భావాలు పంచుకుంటావు, నీకు బాధ కలిగితే చెప్తావు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో బాగులేకపోతే ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ఒంట్లో ఎందుకు బాగులేదో ఏది బాగులేదో మనం చెప్తాం. ఒక మూగివాడి పరిస్థితి, మూగి చెవుడు కూడా ఉంటాయి, 2 అక్క చెల్లెళ్ళలా కొంతమందికి. వాళ్ళ పరిస్థితి అవతల వారు చెప్పింది వినపడదు, ఈయన చెప్పలేడు. ఎంత కష్టం. నేను సామర్లకోట వెళ్ళే రోజుల్లో, సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో సామర్లకోట ఎడుతుంటే నాతో పాటు కొంతమంది మూగి చెవుడు ఉన్న పిల్లలు ఎక్కేవారు. అక్కడ ఎందుకు మరి చదువుకోవడానికి వెళ్ళేవారో ఏమో నాకు తెలీదు. వాళ్ళు సామర్లకోటకి టికెట్ ఇవ్వండి అని అడగాలి. వాళ్ళకి ఎలా చెప్తారు? సామర్లకోటకి టికెట్ ఇవ్వండి అని చెప్పలేక కండక్టర్ వచ్చి ఎక్కడికి అంటే అనేవారు వాళ్ళు. అంటే కాకినాడకి రైళ్ళు రావుగా, అంటే ఎక్కువ రైళ్ళు రావుగా. సామర్లకోట అంటే రైల్వే స్టేషన్ ఉంది, అందుకని సామర్లకోట అనేవాడు. ఆ పెదవుల కదలికని బట్టి అనేవాడు. అంటే పాపం ఎన్ని అని ఇలా అనేవాడు అతను. ఎవరెవరు అని చూపించేవాడు. మరి ఇతను మావాడు కాదు. అది దేన్ని బట్టో తెలుసా అండి? వినపడి కాదు, పెదవుల కదలికని బట్టి చూస్తూ తను జవాబు చెప్పాడు. అది ఎంత కష్టమో మీరు ఆలోచించండి. నిజంగా జీవితంలో మనం అనుభవిస్తున్న సుఖంతో పోలిస్తే వాళ్ళు అనుభవిస్తున్నది ఏ పాటండి? వాళ్ళు ఏమనుభవిస్తున్నారు? ఓ కళ్ళు లేనివాడు ఏమనుభవిస్తున్నాడు? వాళ్ళతో పోలిస్తే ఈశ్వరుడు మనకెంత అభ్యున్నతినిచ్చాడు. నీకు కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, నోరిచ్చాడు, ఓ మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం చెయ్యడానికి కావలసిన శక్తినిచ్చాడు, నెలకి చక్కగా బెళ్ళకుడు వల్లే ఓ 25,000 30,000 జీతం ఇస్తున్నాడు, శుభ్రంగా తిన్నది జీర్ణమయ్యేట్టు చేస్తున్నాడు. సాయంకాలం 1 గంటన్నర సేపు పరమేశ్వరుడు గురించి చెప్పడానికి నీకు ఒళ్ళు నిప్పా. ఎందుకు చెప్పలేవు? ఈశ్వరుడు కూడా నీ కృతజ్ఞత చూసి ఏదో ఒకటి ఉపసంహారం చేస్తే, ఈశ్వరుడు ఏమిచ్చాడు అన్నది ఆలోచించిన నాడు ఎంతో తృప్తిగా ఉంటావు. ఈశ్వరుడు నాకు ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడిచిన నాడు నీ ఏడుపుకు అంతు లేదు. ఎవడు ఎన్ని తెచ్చిచ్చినా నీకు తృప్తి లేదు. తృప్తి అన్నది మానసిక భావన. ఉన్నవాడు ఇంతకన్నా ఏం ఉండాలండి, నాకేం లేదంటాడు. అన్నీ ఉన్నా నాకు ఇంకా లేదండి అని ఏడిచేవాడు లేదని ఏడుస్తూనే ఉంటాడు. అది ఆ భావన చేత ఆ తృప్తిని పొంది ఈశ్వరా నువ్వు నాకేమి ఇవ్వలేదయ్యా అన్నారనుకోండి, ఆయన ఎంతో సంతోషిస్తాడు. అసలు ఎప్పుడూ
నాకు ఇంకా ఇది లేదుగా ఇంకా ఇది లేదుగా అంటున్నారు అనుకోండి, వాడు వస్తున్నాడంటే భయపడిపోతాడు. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, చదువు చెప్పించారు, ఏదో 2 రోజులు అలా పెడదాం కదా అని కొడుకింటికి వెళ్ళారు. ఇంకా కాళ్ళు పడుతూ నాన్నగారండి వీలునామా ఎప్పుడు రాస్తారండి, వీలునామా ఎప్పుడు. వాడికి ఎలా ఉంటుంది ఆ తండ్రికి? ఇస్తాడుగా అది కూడాను. కాళ్ళు పట్టి వీలునామాయా? పూజ చేసినప్పుడల్లా దిక్కుమాలిన కోరికే. వాడు ఇచ్చిన వాడికి కృతజ్ఞత ఏది? ఈశ్వరా నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు, నేను నీకు ఏమి ఇవ్వగలను అని ఒక్కనాడు కన్నుల నీరు పెట్టుకుని ఒక్క స్తోత్రం చేసి నీ ఆనందాన్ని, నీ తృప్తిని పరమేశ్వరుడి దగ్గర ఆవిష్కరిస్తే, నేను ఇంత ఇస్తే అంతని పొంగిపోతున్నావా నాన్న అని నువ్వు అడగకుండా నీకు ఇస్తాడు. ఎన్ని ఇచ్చినా నాకు ఇంకా లేదండి అదే ఏడిచిన వాటిని చూసి ఈశ్వరుడికి అంత అసహ్యం వేస్తుందండి. ఇంకా ఆయన కాబట్టి ఊరుకుంటున్నాడు, నాలాంటి ధూర్తుడైతే. కాబట్టి ఆ తృప్తి చాలా ప్రధానం. మహాభారతంలో దేనికి మహానుభావుడు ఋషితుల్యుడైన నన్నయ్య గారు ఇస్తున్నారంటే, లేదని ఏడవకు, కష్టాన్ని ఓర్చుకోవడంలో పాండవులు భిక్షాటన చేశారు. నీకంత కష్టమేం రాలేదుగా, నువ్వేం బెచ్చం ఎత్తుకోవట్లేదుగా ఎక్కడికి వెళ్ళి, నువ్వు ఎందుకంత బెంగెట్టేసుకుంటావు? వాళ్ళ కష్టాన్ని తలుచుకుని అంతంత మహాశక్తివంతులు అంతగా దేశకాలములందు ఒదగడం నేర్చుకో. దేశకాలములు తెలియని బతుకు బతకకు, ఆ ఓర్పు లేని బతుకు బతకకు, అసహ్యకరమైన బతుకు అది, 10 మందికి బరువుగా ఉంటావు నువ్వు అని. కాబట్టి ధృతి చదువుచు భిక్షార్థము ప్రతిగృహమున కరుగుచున్న భవ్యుల మౌనవ్రతులం తృప్తులు చేసిరి సతతము అందుల గృహస్థ సద్విజులు దయన్. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ దయతో ఆ వేదం చదువుకుంటూ మౌనంగా అందరి ఇళ్ల ముందుకి వచ్చి ఆ జోలి పడుతున్నటువంటి ఆ పాండుకుమారుల్ని చూసి బ్రాహ్మణులే అనుకుని వాళ్ళకి సమృద్ధిగా భిక్షాన్నం పెట్టి ఆదరిస్తూ ఉండేవారు. వీళ్ళు ప్రతిరోజు వీళ్ళు చేసే పని ఏమిటంటే, ఈ 5గురు భిక్షాటన చేస్తారు, లేదా ఒక్కొక్కసారి 4 ఎడతారు, 3 ఎడతారు, ఆ సందర్భాన్ని బట్టి పెడతారు. వెళ్ళి తెచ్చినటువంటి భిక్షాన్నాన్ని ఎవ్వరూ ఏమీ తినరు, పట్టుకెళ్ళి అమ్మకి ఇచ్చేస్తారు. అది వాళ్ళ ధర్మం. అమ్మ పదార్థాన్నంతటినీ ఓ విస్తట్లో వేసి సగం చేస్తుంది. ఈ సగాన్ని భీముడికి పెడుతుంది. ఎందుకంటే ఆయన శరీర బలం అటువంటిది, ఆయన ఆకలి అటువంటిది. సగం భీముడికి పెడుతుంది. మిగిలిన సగం 4 భాగాలు చేసి ధర్మరాజుకి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి పెడుతుంది. వాళ్ళ ప్రేమ ఎటువంటిదంటే, రోజు సగం భీముడు తినేస్తున్నాడు అనరు, సగం తినాలి భీముడని కోరుకుంటారు. అని వాళ్ళు భీముడు తింటుంటే, అయ్యో పాపం ఇంతే తింటున్నాడు, నిజంగా ఎంత తినవలసిన వాడు, ఎంత ఆకలి ఉన్నవాడు, ఏమిటో ప్రారంధం మనం భిక్షాటన చేసి తెచ్చి ఇంతే పెట్టగలుగుతున్నామని బాధపడతారు. అంత ప్రేమ కలిగిన అన్నదమ్ములు వాళ్ళు. కాబట్టి అలా తింటున్నారు. ఒక రోజున భీముడు ఇంట్లో ఉన్నాడు, మిగిలిన 4 భిక్షాటనకి వెళ్ళారు. అకస్మాత్తుగా ఆ ఇంట్లో ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ బ్రాహ్మణుడు, బ్రాహ్మణి అంటే ఆయన భార్య, వాళ్ళు పెద్ద పెట్టును ఏడుస్తున్నారు, పిల్లలు కూడా ఏడుస్తున్నారు. అది విని భీమునితో కుంతి అంది, ఇందు సుఖముండితిమి ఎరులెరుగకుండా నేలొకో ఇప్పుడీ విప్రునింట ఆర్తరవము వీతించే దీని నారసి ఎరుంగవలయు తత్ప్రతీకారంబు వలయు చేయ. మనం ఇన్నాళ్ళు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటున్నాం, హాయిగా సుఖంగా కాలం గడిచిపోతోంది. మనం ఎవరికీ తెలియకుండా రోజులు వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతానికి అదే పెద్ద సుఖం. ఇంత ఉపకారం చేశాడు మనకి ఈ బ్రాహ్మణుడు. ఎందుకో ఇవాళ ఈ బ్రాహ్మణుడు ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. మనం ఇంత ఉపకారం పొందిన వాళ్ళకి ఏ ఆపదొచ్చిందో కనుక్కుని ఆపద తీర్చడం అన్నది మర్యాద, అది చెయ్యవలసిన విధి. కాబట్టి నాయన అది ఏమిటో నేను కనుక్కొస్తాను, ఒక్కసారి పెడతానంది. వెళ్ళి ఆవిడంది, కృతమెరుగుట పుణ్యము, సన్మతి దానికి సమము సేత మధ్యము, మరి తత్కృతమున కగ్గలముగా సత్కృతి సేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు. ఎవరో నీకు ఉపకారం చేశారు, మహానుభావుడు ఉపకారం చేశాడు, ఆయన ఆ ఉపకారం చేయబట్టి ఆ రోజున నేను ఏమీ ఇబ్బంది లేకుండా సంతోషంగా కాలం గడిపేశాను అని స్మరించడమే పుణ్యం. తప్ప వాడి మొహం ఏదో వాడు ఇచ్చాడు కానండి, మళ్ళీ నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటాను, చేశాడు తప్ప లేకపోతే వాడు చేస్తాడా? అదే పాపం. ఎదుటివాడు నీకు ఏ ఉపకారం చేశాడో ఆ ఉపకారమును గుర్తెరుగుటయే పుణ్యము అని పేరు. కాబట్టి పుణ్యము చేయుట అంటే ఏదో కాదు,
మీకు ఎక్కడ ఏ ఉపకారం దొరికినా ఆ ఉపకారాన్ని స్మరించడం ఉందే దానికే పుణ్యము అని పేరు. అలాగే చేసినటువంటి ఉపకారాన్ని మనసులో జ్ఞాపకం ఉంచుకొని దానితో సమానమైనటువంటి ఉపకారం చేయడం ఉందే అది మధ్యమము. చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని అంతకన్నా పెద్ద ప్రత్యుపకారం చేయడం ఉందే అది ఉత్తమము. కాబట్టి బుద్ధి కలిగిన వాడు ఆ పని చెయ్యాలి. వాళ్ళకి ఆపదొచ్చింది, మనం చెయ్యొద్దు ప్రత్యుపకారం, అది జ్ఞాపకం పెట్టుకోవద్దు, అది కదా పుణ్యం. కాబట్టి వెళ్ళి అడిగి వస్తాం. అంటే ఏదో వినపడగానే ఓవా తలుపులు తీసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం అది కాదు. ధర్మం ఎప్పుడూ ధర్మం, ఎప్పుడూ ధర్మం. కుంతీదేవి పట్టుకుంటే ధర్మం, పాండురాజు గారు పట్టుకుంటే ధర్మం, ధర్మరాజు గారు పట్టుకుంటే ధర్మం. అలా ఎప్పుడూ వాళ్ళు ధర్మం 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 గురించి ఆలోచించారు. ధర్మం గురించి ఆలోచించారు కాబట్టి తుట్టతుదన వాళ్ళ నోటి వెంట ఏది వచ్చిందో అది ధర్మమే వారి నోటి వెంట వచ్చింది. కాబట్టి ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళి చూసింది. చూసేటప్పటికి ఆ బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు. ఆయన చాలా వేదాంతం చెప్పాడు. ఏమిటో ఈ మనిషి ఏమిటో, ఈ పుట్టకేమిటో, ఈ పెళ్ళిళ్ళు ఏమిటో, ఈ సంసారాలు ఏమిటో, ఈ పుట్టడాలు ఏమిటో, ఈ చచ్చిపోవడాలు ఏమిటో, కొన్నాళ్ళు కలిసి ఉండడం ఏమిటో, ఎవరికి ఎవరు ప్రాప్తం, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అని ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఇంటికి యజమానిని నేను, మిమ్మల్ని రక్షించవలసిన వాడిని, నా కళ్ళ ఎదురుగుండా నా భార్య వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం అయిపోవడం ఏమిటి, వంశాన్ని పెంచవలసినటువంటి వాడు కొడుకు ఆయన ఆహారం అయిపోవడం ఏమిటి, కూతురు నాకు దౌహిత్రుడిని ఇవ్వవలసినది, కొడుకైతే దౌహిత్రుడు అంటారు కాబట్టి ఆ దౌహిత్రుడిని ఇవ్వవలసింది, ఆ కూతురు వెళ్ళిపోవడం ఏమిటి, కాదు కాదు నేనే వెళ్ళిపోతాను, నేనే ఆహారం అయిపోతాను అని ఆయన ఏడుస్తున్నాడు. భార్య లేచి అంటోంది, అసలు భార్యాస్థానంలో ఉన్నది బిడ్డల్ని వంశాన్ని నిలబెట్టడానికి, మీకు కూతుర్ని కొడుకుని ఇచ్చాను, భర్తని పోగొట్టుకొని నేల మీద పడిన మాంసపు ముక్క కొరకు కుక్క దగ్గర నుంచి పక్షి వరకు ఎదురు చూసినట్టు భర్తని పోగొట్టుకొని అన్యుల చేత క్రూరమైన చూపు చూడబడక ముందే నేనే ఆహారమై మిమ్మల్ని రక్షించుకుంటానంటోంది భార్య. కూతురు అంటోంది, ఇప్పటికైనా ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపించేయవలసిందే, నేను ఇక్కడ ఉండేదాన్ని కాను, పుడుతూనే ఆడపిల్లని ఈడపిల్లని కాను, ఎప్పుడో అప్పుడు నన్ను పంపేస్తారు, అత్తవారింటికి పంపించాననుకుని నన్ను పంపించేయండి ఆ రాక్షసుడి దగ్గరికి, నన్ను తినేస్తాడు, మీరు సుఖంగా ఉండండి అంటోంది. ఆ చిన్న పిల్లవాడు వాడంటున్నాడు, అమ్మా నాన్నగారికి అక్కకి ఆపద రావడం ఏమిటి, నన్ను పంపించండి, నన్ను తినేస్తాడు రాక్షసుడు, ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు. ఏమిటి వీళ్ళందరూ ఏమిటి నన్ను పంపించండి తినేస్తాడు, నన్ను పంపించండి తినేస్తాడని ఏడుస్తున్నారు ఏమిటి అందరూ అని చెప్పి ఆవిడకి అనుమానం వచ్చింది. వచ్చి ఆ కుంతీదేవి బ్రాహ్మణుడిని అడిగింది, ఇది ఏమి తెరగు, దీనికి మొదలయ్యది నాకు తెల్లముగ చెప్పుడు తీర్చెదా అని విగతాసుల తన మృదువచన ప్రశ్నమును అమృతమున నెత్తెన్. చాలా పెద్ద పెద్ద మాటలండి నన్నయ్య గారివి. ఆవిడంది, ఎందుకు మీ అందరు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు మీ అందరికీ ఏమిటి ఇబ్బంది వచ్చింది, మీరు అసలు ఏం జరిగిందో, ఏ ఆపద కోసం మీ అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారో నా దృష్టిలో పెట్టండి. నా దృష్టిలో పెడితే నేను మీకు కావలసినటువంటి ఉపకారం చేసి మీరు పడుతున్న ఇబ్బంది నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాను. ఈ మాట ఎలా ఉందన్నారో తెలుసా అండి నన్నయ్య గారు, చచ్చిపోయిన వాడిని తీసుకెళ్ళి అమృతంలో ముంచి పైకెత్తినట్టు. ఎందుచేత అంటే మాట ప్రాణం పోసేస్తుంది, మాట ప్రాణం తీసేస్తుంది. మాటకి ఆ శక్తి ఉంటుంది. ఒక్క మాటకి కత్తి పెట్టి పొడిచాడు అనుకోండి, ఆ గాయం కొన్నాళ్ళు ఉండిపోతుంది. ఒక్క మాట అన్నాడు అనుకోండి, బతికున్నంత కాలం గుర్తుండిపోతుంది. ఎంత మాట అన్నాడు రా ఆ రోజు నన్ను అని. అందుకే కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటాడు బల్జేపల్లి వారు. నాకు ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం ఉంటుంటుంది. ఒక మనిషిని పడుకోబెట్టి రంపం పట్టుకుని కడుపుని కోసేశారనుకోండి, దాని బాధ తెలుస్తుంది. ఆయన బాధపడ్డాడు అనడానికి గుర్తుగా కడుపు మీద అడ్డంగా ఓ పెద్ద చార పడుతుంది. కానీ అన్న ఒక్క మాట కడుపుని రంపపు కోత కోసిన కన్నా ఎక్కువ బాధ పెట్టి మనసులో గుర్తుండిపోతుంది. ఇది కట్టి కుడిపేస్తుంది అవతల వాడిని. కాబట్టి నోరు ఉంది కదా అని వదరి మాట్లాడకూడదు. ఒక్క మాట మనిషిని బతికించేస్తుంది. సుందరకాండలో సీతమ్మ ఉన్న కష్టంలో ఆత్మహత్య చేసుకు చచ్చిపోతానన్న సీతమ్మ మళ్ళీ దేనివల్ల బతికింది? హనుమ మాటకు బతికింది అంతే. మాట బతికిస్తుంది, మాట చంపేస్తుంది. కాబట్టి ఆవిడ మాట
చనిపోతున్న వాళ్ళని అమృతంలో ముంచి పైకెత్తినట్టుంది అన్నారు నన్నయ్య గారు. ఏమిటో చెప్పండి, నేను తీరుస్తాను. అలా అన్నవాడు చాలండి, కష్టంలో వచ్చి ఆదుకున్నవాడు ఒక్కడు చాలు. కాబట్టి ఈ మాట ఆవిడ అనగానే కుంతితో బ్రాహ్మణుడు అన్నాడు, మనుజ భక్షుడిదియా తనకు అప్పనముగా ఒరుల వలని బాధ నొరయకుండా దీని కాచుచుండు ఈనాటి రాజును తలపడసుర నోర్వ బలిమిలేమి. మా ఊరికి ఒక ప్రారంధం వచ్చింది. దూరంగా యమునా నది ఉంది. ఆ యమునా నది తీరంలో బకాసురుడని ఒక రాక్షసుడు. ఆయన ఈ అగ్రహారం మీద పడి కనబడ్డ వాళ్ళందరినీ తినేవాడు. అప్పుడు ఈ అగ్రహారంలో ఉన్న వాళ్ళందరూ ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆయన ఈ ఊరిని రక్షిస్తాడు. దేన్ని? ఎందుకో? విజయదశమి నాడు వేట వేసేసే గొర్రెపోతుని బాగా గడ్డిలో మీపినట్టు ఏకచక్రపురంలో ఉన్న వాళ్ళని ఎందుకు రక్షిస్తాడంటే, బండెడన్నం వండి కూరలు, చక్కటి పిండి వంటలు, ఒక మనిషి, 2 దున్నపోతులు ఆ బండికి కట్టి పంపిస్తే బండిని వదిలేస్తాడు. అదో అదృష్టం. బహుశా బండి కర్రలతో పళ్ళు ఏమైనా గీక్కుంటాడో వాడు. మిగిలినటువంటి వాటిని అన్నింటినీ వాడు తింటాడు. ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క వంతు. నా ప్రారంధం కొద్దీ ఇవాళ మా ఇంటికి వంతు వచ్చింది. బండెడు అన్నం పంపడం ఇబ్బంది కాదు, ఏదో 2 దున్నపోతుల్ని సేకరించి కట్టడం ఇబ్బంది కాదు. నా ఇంటి నుంచి ఒక మనిషి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలని బాధపడుతున్నాను. మరి మీ ఊళ్ళో ఇలా ఇంటికొకళ్ళని రాక్షసుడు చంపేస్తుంటే మీ రాజుగారు ఏం చేస్తున్నారు? మా రాజుగారికి ఆ రాక్షసుడిని ఓడించేంత బలం లేక ఆయన చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన అన్నాడు, పోలంగా ధర్మశీలుండై భూరి బలాధికుడైన దారుణీ పాలకు రక్షమున్బడసి భార్యను పుత్రులనర్ధయుక్తితో ఓలిన మేలుగా బడసి ఉళ్ళనున్నది ఇట్లు కాని నాడేల గృహస్థ వృత్తి సుఖమేగి వనంబున ఉనికి కష్టమే. దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు బలవంతుడై ఉపద్రవములు రాకుండా ప్రజల్ని రక్షించగలిగిన వాడైతే ఆ రాజ్యంలో ఉండాలి తప్ప, ఉండాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి, గృహస్థాశ్రమంలో ఉండాలి. ఆ ఊళ్ళో ఉండే ప్రభువు ఎవరిని రక్షించలేని వాడైతే అలాంటి చోట పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం సుఖమేమిటి? ఏ రోజు ఎవరిని ఎత్తుకుపోతారో ఏమైపోతుందో తెలియదు. కాబట్టి బలమైన రాజు లేకపోవడం వల్ల ఈ ప్రారంధం అంతా వచ్చింది. కాబట్టి ఒకరిని అనుకుని ప్రయోజనం ఏముంది? ఇప్పుడు జరగవలసిన కార్యం జరగవలసిందే, కాబట్టి నేను వెళ్ళవలసిందే అంటే కుంతీదేవంది, మీరు కంగారు పడకండి, మా అబ్బాయిని పంపిస్తాను. ఆయన హడిలిపోయాడు, ఉలిక్కి పడ్డాడు. ధర్మం అన్న మాటకు అర్థం అదండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలా థ్యాంక్స్ అండి అంటే ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు, అతిథి అయి వచ్చిన బ్రాహ్మణున్ జీవితార్థినై నాకు హితముగా రక్కసు వాత త్రోవ నీ నుట్లుడంబడుదు మతి నవమానింపంగ తాననిన విప్రు మరణంబు తలుచుటతి పాతకము పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద. ఆయన అన్నాడు, నా ఇంటికి అతిథిగా వచ్చారు మీరు, నా ఇంటికి అతిథిగా వచ్చి ఉన్నటువంటి బ్రాహ్మణులు మీరు. అటువంటి వాళ్ళని నేను ఎలా పంపించేస్తాను ఇక్కడి నుంచి? పంపించి రాక్షసుడికి ఆహారం అయిపోమ్మని చెప్పనా? మా ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడు నా ప్రాణం కోసమని తన ప్రాణం వదిలేస్తే ఆ బ్రహ్మహత్యా పాతకం నన్ను చుట్టుకోదా? అంతకన్నా నీ చచ్చిపోవడం మంచిది తప్ప నేను ఇటువంటి పాతకాన్ని మాత్రం అంట కాగను. ధృతిశడి వేడెడు వాణిని అతిథిని అభ్యాగతుని భయస్థుని శరణాగతు చంపంగ ఒడబడు దుర్మతి ఇహముం పరముం కలది మతి పరికింపన్. శాస్త్రం ధృతిశడి వేడెడు వాణిని, ధైర్యం పోయి అయ్యా నన్ను ఏం చేయకండి నన్ను ఏం చేయకండి అని వేడుకుంటున్న వాడిని చంపకూడదు. అతిథిని చంపకూడదు. అతిథి అని ఎవరినంటారంటే మరునాడు సూర్యోదయానికి తిథి మారుతుంది ఎప్పుడును. మనకి దైవ కార్యానికి ఏమిటంటే సూర్యోదయానికి ఉన్న తిథి. ఒక తిథి వరకే ఉండేవాడిని అతిథి అంటారు. అంటే మళ్ళీ తిథికి ఆయన ఉండడం. విధినాడు వచ్చాడు అనుకోండి, తదినాడు వెళ్ళిపోతాడు. ఆయన అతిథి అంటారు. అంతేగాని వచ్చి 5 ఏళ్ళు ఉన్నవాడిని అతిథి అనరు. కాబట్టి అతిథిని చంపకూడదు. అభ్యాగతుని అంటే భోజనం ఇలా పెట్టుకుని కూర్చుందాం అనుకున్నాడు అనుకోండి, ఇంకా మనం భోజనానికి కూర్చుందాం అనుకున్నప్పుడు వచ్చాడు అనుకోండి, ఆయనకి ఏదైనా పెట్టకుండా తను తినేయకూడదు. ఆయన భోజనం చేస్తున్నాడు అని తెలిసిందనుకోండి, ఆయన్ని లేపే ప్రయత్నం అసలు చేయకూడదు. రెండూ పెద్ద దోషాలే. ఎందుచేతనంటే ఆయన భోజనం చేస్తూ ఆయన్ని మాట్లాడేటట్టు చేయకూడదు. 2, ఆయన భోజనానికి కూర్చునే ముందు ఎవరైనా వస్తే అయ్యా రండి భోజనానికి అనాలి. ఒకవేళ ఆయన భోజనం చేసి వచ్చానండి అన్నాడు అనుకోండి, అయితే మీరు కూర్చోండి నేను తింటాను అనకూడదు.
ఓ యాపిల్ పండు ఇచ్చి మీరు తింటుండండి అని వస్తానన్నాడు. తప్ప తినేయడానికి వెళ్ళిపోకూడదు, ఆయనని అభ్యాగతి అంటారు. కాబట్టి భోజన సమయానికి వచ్చిన వాడిని భయస్థుని, భయం పొంది ఉన్నవాణ్ణి, శరణాగతు, అన్ని ఉపాయములను విడిచిపెట్టి నీవే ఉపాయమని నమ్మి నీ దగ్గర పడిపోయిన వాణ్ణి, ఏ దుర్మతి కూడా చంపకూడదు. చంపితే వాడికి ఇహము పరము రెండు ఉండవు. ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఇహము పరము లేకుండా చేస్తారు. కాబట్టి నేను అటువంటి తప్పు పని చేయకూడదు. కాబట్టి అమ్మ నీ కొడుకుని పంపవలదు అంటే ఆవిడంది, నా కొడుక్కి పెద్ద మంత్రసిద్ధి ఉంది, మీరు భయపడక్కర్లేదు. నా కొడుకు పూర్వం ఎందరో రాక్షసుల్ని చంపాడు. ఈ రాక్షసుడు పెద్ద లెక్క కాదు, చాలా అవలీలగా చంపేస్తాడు. కాబట్టి బండెడన్నం, ఆ పిండి వంటలు ఇవన్నీ సిద్ధం చేయించండి. నాకు 5 కొడుకులు ఉన్నారు. పైగా 5 కొడుకులు కాదు, 100 కొడుకులు ఉన్న తల్లికి కొడుకులు ఎక్కువ, పక్క తల్లికి తక్కువ అన్న లెక్క ఉండదు. నా కొడుకు బలవంతుడు, కాబట్టి నా కొడుకుని పంపుతాను. అయిపోయింది, ఆయన ఒప్పుకున్నాడు. గబగబా అందరూ కలిసి ఆ పిండి వంటలు అన్నం అన్నీ బండికి ఎక్కిస్తున్నారు. ఈలోగా భీమసేనుడు తనలో తానే సంతోషపడిపోయి తిరుగుతున్నాడు ఇంట్లో. ధర్మరాజు గారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు భిక్షాన్నం పట్టుకుని వచ్చారు. ధర్మరాజు గారిని చూసేటప్పటికి మాత్రం వెంటనే చాలా ఒబ్బిడిగా నించుంటాడు. ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు ఇవాళ అని తల్లి వంక చూసి అన్నాడు, నరనుత కీర్తి ఈ అనిలనందనుడెవ్వరితోడనేని భీకర సమరంబు చేయి సమకట్టిన ఎట్లు మహానురాగ నిర్భరముననున్నవాడు, ఇతని భావము చూడగా వేరు, వీని సుస్థిరబలు మీరు పంచితిరో, చెచ్చెర తాన ఉపక్రమించనో. అమ్మ నాకు చెప్పండి అన్నాడు. అమ్మ ఏమిటి భీముడిని చూస్తుంటే ఈ ఆనందం, ఈ ఈలలు, ఈ పాటలు, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఎవరి మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టుగా నాకు అనిపి, యుద్ధం అంటే అంత సంతోషం ఆయనకి, ఏదో యుద్ధానికి ఎడుతున్నట్టుందమ్మా. ఈయన తన మానాన తానే ఎవరి మీద యుద్ధానికి బయలుదేరాడా, మీరు వెళ్ళమన్నారా, ఎందుకు ఎడుతున్నాడు యుద్ధానికి అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఏమీ లేదయా, ఈ ఊరి చివర బకాసురుడు ఉన్నట్ట, ఇలా ఏదో నియమం ఉందిట, పాపం మనకి ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు, అందుకని వీడిని పంపిస్తానన్నాడు. అంటే ధర్మరాజు గారి ప్రేమ ఎటువంటిదో తెలుసా అండి? ప్రేమ శంకని తెస్తుంది. ఎప్పుడూ కూడా లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎక్కడ ప్రేమ జటిలమో అక్కడ శంక ఎక్కువ. అందుకే మీరు చూడండి, తండ్రి ఎవరితోనో మాట్లాడుతూ కూర్చుంటాడు, పిల్లాడు వచ్చాడో లేదో ఆయన పట్టింపుడదు. 7ంటికి వచ్చేయాలి వాడు ప్రైవేట్ నుంచి, 8 అయిపోయింది, 8:30 అయిపోయింది, ఈయనేమో కబుర్లలో ఉన్నాడు. ఆవిడ కాసేపు ఆగి, ఏమండి ఒక్కసారి అంటే, ఏమిటి అని లోపలికి వస్తాడు. ఏమిటో వీడు ఇంకా రాలేదు, ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప వీడు మార్గమధ్యంలో పడి కాలు చెయ్యి విరిగిపోలేదు కదా అందం. ఆలస్యం అయితే శంక తల్లికి. ఈ శంకకి కారణం ఏమిటో తెలుసా అండి? పొంగి పొరలిన ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శంక ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రేమ ధర్మరాజు గారిది. అమ్మా, ఎంత పక్కింటి వాళ్ళ అబ్బాయిని రక్షించడానికైతే మాత్రం భీముణ్ణి పంపించేస్తావా? మహానుభావుడమ్మా, ఇంతమందిని మనని రక్షించాడమ్మా, లాక్షాగృహ దానంలో సొరంగంలో తీసుకొచ్చాడమ్మా, అలాంటి వాడిని చూస్తూ చూస్తూ రాక్షసుడి నోట్లోకి ఎందుకు తోసావమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, నాన్న నాకు మాత్రం తెలియదా, వీడు రాక్షసుడి నోట్లోకి వెళ్ళడం కాదు, ఆ రాక్షసుడి నోరు ఇహ మళ్ళీ తెరవకుండా చేసి వస్తాడు, నాకు తెలుసు వాడి బలం. నీకు ఎలా తెలుసమ్మా అంటావేమో, వీడిని 10వ రోజున ఎత్తుకుని ఉన్నప్పుడు పులి మీదకి దూకితే మీ నాన్న బాణాలు వేస్తే నేను కంగారులో కింద పడేస్తే వీడు నా ఒళ్ళు అంచి 10వ రోజు పిల్లాడు కింద పడితే వీడు పడ్డ శిలలు గుండైపోయాయి, వీడికి మాత్రం ఏం అవ్వలేదు, వీడు నవ్వుతూ బోసినవుతూ ఆడుకుంటున్నాడు. వీడు 10వ రోజంతా బలం ఉన్నవాడు, ఇప్పటికి ఎంత బలం ఉన్నవాడు, వీడికి బకాసురుడు లెక్క, అందుకని వీడిని పంపిస్తున్నాను. ఇప్పుడు వీడు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక బ్రాహ్మణుడికి కాదు ఉపకారం, అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ సేద తీరుతాయి. బ్రాహ్మణులకి శక్తి ఏమిటి? వాళ్ళు ఈశ్వరుణ్ణి నమ్ముకుని చేసిన తపస్సే, వాళ్ళు చేసిన వేదాధ్యయనమే, వాళ్ళు చేసిన ధ్యానమే. కాబట్టి వాళ్ళ నోటి వెంట ఏమంటారంటే ఆయుష్మాన్ భవ అంటారు, వాళ్ళ నోటి వెంట ఏమంటారంటే సకల ఐశ్వర్య సిద్ధిరస్తు అంటారు. అదే మీకు దేశమునందు కాలమునందు ఐశ్వర్య రూపంలో కలిసి వస్తుందిరా, అందుకని ఆశీర్వచనం కోసం ఈ పని చేస్తున్నా. బ్రాహ్మణానుగ్రహము కొరకు జననుత బ్రాహ్మణ కార్యము సన చేసిన బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును అగు అనవరత శ్రీ సుఖాయు ఐశ్వర్యంబుల్. అనవరతమైనటువంటి శ్రీ సుఖము, ఐశ్వర్యము, ఆయుర్దాయము అన్నీ కలుగుతాయి.
వీళ్ళందరూ ఆశీర్వచనం చేస్తారు రేపు పొద్దున్న. ఎందుకంటే ఒకటికి తీరిన ఆపద కాదు, ఏకచక్రపురంలో ఉన్న బ్రాహ్మణులందరూ రక్షింపబడతారు, అందుకు పంపుతున్నాను నాన్న అంది. అంటే సరేనన్నారు. ఆ బ్రాహ్మణుడు వచ్చాడు, బాబు బండి కట్టేశాం బయలుదేరుతావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏమండే తినకపోతే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఆకలి. నిన్న రాత్రి నిద్రపోలేదు, ఎందుకో తెలుసా? నిన్న పగటి పూట బాగా అన్నం తినలేదు. పాపం ఎప్పుడు తెచ్చిన భిక్షాన్నంలో సగమే కదూ, నాకు కడుపు నిండా అన్నం పెట్టండి, ఆకలి తీరగానే పెడతాను. అదెంత పని బాబు అన్నారు. బోల్డంత అన్నం, బోల్డన్ని పిండి వంటలు అన్నీ తెచ్చారు. కానీ బాగుండదు కదూ, మరీ ఓహో తినేసి ఇంకా తిండి ఇంకా తిండి అంటే వీడేడు బకాసుడి కన్నా వీడోళ్ళు తయారయ్యాడు అనుకుంటారేమోనని ఏదో సరిపెట్టుకున్నాడు పాపం. అలా బాగుండదని సరిపెట్టుకుని బండి ఎక్కాడు. కానీ ఆయన దృష్టి అంతా ఎదరొచ్చే బకాసుడి కన్నా ఈ బండి మీదే ఉంది. ఆయన దాన్ని తీసుకెళ్ళి ఆ యమునా నది తీరంలో ఆపి, వాడు ముందు వచ్చి చచ్చి తర్వాత అయినా నేను తినేదేగా, వాడు తినేదేం లేదు ఇందులో, నేను వాడిని తిననిస్తే నేను ఎందుకు, ఇంకా ఎలాగో నేను చంపేసేదే. తిక్కుమాలను కూడా చంపేసిన తర్వాత ఆ నెత్తురు అవన్నీ మీద పడతాయి, అప్పుడు వెళ్ళాలి, స్నానం చేయాలి, దుమ్ము దులుపుకోవాలి, రావాలి. ఈలోగా ఏ కేకో వాళ్తుంది, బొత్తిగా అలా ఎలా తింటాను, ముందు నేను తినేస్తే గొడవ వదిలిపో పని అయిపోతుంది, అక్కడికి శుద్ధాన్నం తినేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆయనే బండి ఎక్కేసి తినేస్తున్నాడు. ఈయన ఏమిటి వేళ దాటిపోయింది, ఇంకా క్యారేజీ తెప్పించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, అలా ఆయన ఏమిటి ఇంకా రాడేమిటి ఏకచక్రపురం వాళ్ళకి ఒళ్ళు బలిసిపోయింది, ఇప్పటికీ రాలేదు అని చెప్పి ఆయన ఓహో బాధపడిపోతున్నాడు. ఈయన శుభ్రంగా బ్రాహ్మణులు పెట్టినవన్నీ తినేశాడు, ఇక్కడికి వచ్చాడు, ఈ బండిలో ఉన్నవన్నీ తింటున్నాడు. ఆయన ఆ గుహలోంచి బయటికి వచ్చి చూసేటప్పటికి యమునా తీరంలో బండి మీద కూర్చొని చక్కగా అన్నీ తినేస్తున్న భీముడు కనబడ్డాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది, వీడేమిట్రా పెట్టకపోగా వీడే తినేస్తున్నాడు ఏమిటి మనవన్నీనని. చనుదించి ముందకట శకటంబుపై నుండి యోడక కుడుచుచునున్న భీము దవ్వుల చూచి నిత్యము నాకు నియమించి కొనివచ్చు కూడేల కుడిచెదీవు కడు క్రొవ్వి ఏకచక్రంబున వారలకేనింత ఎల్లిదమేలయైతి అని డాయవచ్చి ఎయ్య నిలనందును వీపు పిడికిట పొడిచిన బెదరక కసురు వలను సూడకొండు వగవక ఎప్పటి ఎట్లు కుడుచుచున్న అలిగి బకుడు వీని బాగు సూడ వేరంచుడాసిన తరువు బెరికి కొనుచు దాంకుదంచే. గబగబా వెళ్ళి ఎరా ఏకచక్రపురంలో ఉండేటటువంటి వాళ్ళకి బాగా ఒళ్ళు కొవ్వు పట్టింది, నాకు వేళ పట్టున తినడానికి కావలసినది పంపించడం మానేసి నువ్వు తీసుకొచ్చి యమునా తీరంలో బండి పెట్టేసి నువ్వు తినేస్తున్నావా, ఏంట్రా నీ ఉద్ధతి అని ఆయన ఆ వచ్చినటువంటి బకాసురుడు చేతి పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు ఆ భీమసేనుడి యొక్క డొక్కలో. ఇంత పెద్ద రాక్షసుడు డొక్కలో పోటు పొడిస్తే కనీసం ఇలా వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఉండు ముందు తిన్నవయా అన్నట్లుగా ఆయన తింటున్నాడు. ఆయన చూసి ఇదేమిట్రా ఇంత పిడికిలి పోటు పొడిస్తే కోపంతో వీడు కనీసం వెనక్కి తిరిగి చూడలేదు, వీడికి పిడికిడి పోట్లు వీడినో చెట్టుతో కొడతానని వెనక్కి వెళ్ళి పెద్ద చెట్టు పీకి తీసుకొచ్చాడు. సరే యుద్ధం ప్రారంభమైంది, ఇద్దరు చెట్లతో కొట్టుకున్నారు, మళ్ళా యుద్ధం చేశారు. నన్నయ్య గారు మహానుభావుడు, ఈశ్వరానుగ్రహం, తాను ఎన్ని మల్ల యుద్ధాలో చేసినట్టుగా రచన చేసేశారు అంతే. ఆ కాళ్ళతో తొక్కి పట్టారు, కింద పారేశారు, ఆ మీద ఎక్కి తొక్కాడు, గుండెల మీద గుద్దాడు, ఆ బకాసురుడు నెత్తురుకెక్కాడు, చిట్ట చివర వారి వెన్ను విరిచేశాడు, గిరగిరా తిప్పాడు, అవతల పారేశాడు. ఆ బకాసురుడి శవం అక్కడ పడిపోయింది. ఆ బకాసురుడు పడిపోయి చచ్చిపోగానే బకాసురుడి యొక్క బంధువులందరూ గబగబా వచ్చారు రాక్షసులు. వాళ్ళు భీముడిని చూసి హడిలిపోయారు. భీముడు అన్నాడు, మీరు ఉండండి, నేనేమన్నాం, ఇక నుంచి మీరు ఎప్పుడైనా నరమాంసం తిన్నారో వీడి వెనకాలే మీరు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఒట్టు పెట్టారు, మహాప్రభో ఇంకా మేమందరం కూడా అడవిలో తిరిగేవి తింటాం తప్ప ఎప్పుడూ ఏకచక్రపురంలోకి రావడం కానీ నరమాంసం తినడం కానీ మా జన్మాంతరంలో మేము చెయ్యం, కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టారు. ఆ రాక్షసుల్ని విడిచిపెట్టేసి మళ్ళీ పాపం వాళ్ళందరూ వచ్చి ఏం చూస్తారు ఈ శవాన్ని, దీన్నే తీసుకుపోతే వాళ్ళు చూస్తారని చెప్పి ఈడుచుకుంటూ లాక్కొచ్చేసారు. లాక్కొచ్చేసి ఆ అగ్రహార ద్వారం ముందు బారేసేసి బ్రాహ్మణులందరినీ పిలిచి, ఇదిగో మీకు పీడ వదిలిపోయింది, ఇక గొడవలేదు, చంపేశాను బకాసురుణ్ణి, చూడండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చారు, చూసి వీడొక మంత్రసిద్ధుడగు విప్రుడు, అసాధ్యబలున్ బకాసురున్ నేడని చంపెనెట్టే ఇతనించని చూతమా అంచు జెచ్చెరం పోడిగా వేత్రకీయమున భూసురులాదిగ వచ్చి చూచి రవ్వాడి మగంటిమిన్ వెలయువాని వృకోదరు నెల్లవారలు. ఏమి మంత్రసిద్ధి కలిగిన బ్రాహ్మణుడురా, మంత్రసిద్ధి ఉంది, భుజబలం ఉంది,
అసాధారణం. ఇలాంటి బ్రాహ్మణుణ్ణి మనం చూడలేదు. రండి వెళ్ళి చూద్దాం. ఆయన అనుకున్నాడు బకాసురుడి శవం చూడ్డానికి వస్తాడనుకున్నాడు. వీళ్ళు ఇలాంటి బ్రాహ్మణుణ్ణి చూడాలని వీళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి కుంతీదేవి ఎలా కోరుకుందో అలాగే వాళ్ళందరికీ ఆశీర్వచనం చేశారు. చక్కగా అందరూ సంతోషంగా అమ్మయ్య బకాసురుడు మరణించారని పొంగిపోతున్నారు. పాండవులందరూ ఎంతో ఆనందంగా ఇంట్లో ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి కొంతకాలం ఏకచక్రపురంలో ఉండండి, నేను వస్తానని కదు చెప్పాడు వ్యాసుడు. నేను వచ్చి చెప్తానన్నాడంటే ఇక్కడ బకాసుర సంహారం అయ్యేంత వరకు రాడు వ్యాసుడు. ఆ ఏకచక్రపురంలో ఉండే బ్రాహ్మణులు రక్షింపబడడం కోసమని భీమసేనుడు అక్కడికి చేరాలి. అందుకని ఆ ప్రణాళిక ప్రకారం ఇంకా రాలేదు. ఇంకా కొంతకాలంలో మనం ఈ ఏకచక్రపురం నుంచి బయలుదేరుదాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనుకుంటూ ఉండగా ఒకరోజు ఆ ఇంటికి అతిథిగా, ఆ బ్రాహ్మణుడి ఇంటికి అతిథిగా వేరొక బ్రాహ్మణుడు వచ్చాడు. కుంతీదేవి పాండవులు వెళ్ళి అడిగారయ్యా, మీరు బ్రాహ్మణుడు ఊర్లన్నీ తిరుగుతుంటారు, ఎక్కడ ఏ వింతలు ఉన్నాయో మాకు చెప్పండి. వింతలలోకెల్లా వింత ఒకటి ఉంది లోకంలో. పాంచాల మహారాజు గారు ద్రుపదుడికి యజ్ఞంలోంచి నవయవ్వనంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆవిడ సాక్షాత్ లక్ష్మి. ఆమె ద్రౌపదీదేవి, కృష్ణ అని పిలుస్తారు. ఆ యజ్ఞగుండంలోంచే ఒక పిల్లవాడు పుట్టాడు, వాడిని దృష్టద్యుమ్నుడు అని పిలుస్తారు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అదిగో ఆ యజ్ఞగుండంలోంచి పుట్టిన అయోనిజయ అయిన కూతురుందే, ఆ ద్రౌపదీదేవికి ఆ కృష్ణకి స్వయంవరం ప్రకటించాడు పాంచాల మహారాజు. ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంది అన్నారు. ఆయన వెంటనే పాండవులు అన్నారు, ఏం ఆశ్చర్యం, మనుష్యులకు పుట్టకుండా అయోనిజగా అగ్నిగుండంలోంచి యవ్వనంలో ఉన్న ఆడపిల్ల పుట్టిందా? ఎంతటి కారణజన్మురాలు, ఇంతటి కారణజన్మురాలు ద్రుపద మహారాజు గారికి కూతురుగా అలా ఎలా యజ్ఞగుండంలోంచి పుట్టిందో, దానికి కారణం ఏమిటో, ఎందువల్ల ద్రుపదుడు ఆ పిల్లకి తండ్రి అయ్యాడో మాకు తెలియచేయవలసింది అన్నాడు. మీకు ఈ కథ అంతా చెప్తాను, కూర్చోండి అని చెప్పి, చీకటి పడిపోతోంది కదా అందుకని చెప్తాను సావధానంగా అని ఆ బ్రాహ్మణుడు తాను చేసుకోవలసినటువంటి క్రియాకలాపం కొరకు తాను కొద్ది వ్యవధానం తీసుకుని రేపు సాయంకాలం 6:30 చెప్తాడు. కాబట్టి రేపు మీరు విందురుగా. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.